have the midnight friend. నాకు నా మధ్యరాత్రి స్నేహితుడు ఉన్నాడు. I want to introduce my midnight friend to you. మీ అందరికీ నా మధ్యరాత్రి స్నేహితుడిని పరిచయం చేయాలని కోరుతున్నాను. I want to introduce my midnight friend to you. నా మధ్యరాత్రి స్నేహితుడిని మీ అందరికీ పరిచయం చేయాలని కోరుతున్నాను. In Genesis he is the seed of the woman. ఆది కాండములో ఆయన స్త్రీ సంతానం. In the Exodus he is the Passover lamb. నిర్గమ కాండములో ఆయన పస్కా బలి పశువు. In the Leviticus he is the high priest. లేవియా కాండములో ఆయన ప్రధాన యాజకుడు. In the Numbers he is the pillar of fire and pillar of cloud. సంఖ్యా కాండములో ఆయన మేఘ స్తంభము అగ్ని స్తంభమై ఉన్నాడు. In Deuteronomy he is the greatest prophet than Moses. ద్వితీయోపదేశ కాండములో మోషే కంటే శ్రేష్టమైన ప్రవక్త. Do you know my midnight friend? మీకు నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో తెలుసా? In Joshua he is the captain of Lord's army. యెహోషువ గ్రంథములో ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యమునకు అధికారి. In Judges he is a righteous judge. న్యాయాధిపతుల గ్రంథములో ఆయన న్యాయము తీర్చే న్యాయాధిపతి. In Ruth he is my redeemer. రూతు గ్రంథములో ఆయన నా విమోచకుడు. In 1 Samuel he is the faithful prophet. నా మొదటి సమూయేలు గ్రంథములో ఆయన నమ్మకమైనటువంటి ప్రవక్త. In the 2nd Samuel he is the king in one who was enthroned. రెండవ సమూయేలు గ్రంథములో పట్టాభిషిక్తుడైనటువంటి రాజు. In 1st King he is the king of wisdom. మొదటి రాజుల గ్రంథములో ఆయన జ్ఞానము కలిగిన రాజు. Oh, in the 2nd King he is the double portion of the anointing mantle. రెండవ రాజుల గ్రంథములో ఆయన రెండంతల అభిషేకమును తీసుకొచ్చేటువంటి దుప్పటి అయి ఉన్నాడు. Do you know my midnight friend? నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో మీకు తెలుసా? Hey, in the 1st Chronicles he is the glory in the temple. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో మా మందిరములో దిగి వచ్చినటువంటి మహిమ ఆయన. In the 2nd Chronicle he is the unshakable king. ఆ రెండవ దినవృత్తాంతముల గ్రంథములో కదల్చబడినటువంటి రారాజు ఆయన. Oh, in Ezra he is the divine word of God. ఎజ్రా గ్రంథములో ఆయన దైవికమైనటువంటి దేవుని వాక్కు అయి ఉన్నాడు. In Nehemiah he is the restorer. నెహెమ్యా గ్రంథములో ఆయన నన్ను సమకూర్చువాడై ఉన్నాడు. In Esther he is the interceding Mordecai. ఆ ఎస్తేరు గ్రంథములో ఆయన నా కొరకు విజ్ఞాపన చేసే మోర్దెకై వంటి వాడై ఉన్నాడు. Oh, in Job he is my redeemer, one who lives forever. ఆ యోబు గ్రంథములో నిత్యము సజీవుడైనటువంటి నా విమోచకుడు. Do you know my midnight friend? మీకు నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో తెలుసా? In Psalms he is my shepherd. కీర్తనలో ఆయన నా కాపరి. In Proverbs he is my wisdom. సామెతలో ఆయన నా జ్ఞానము. Oh, in the Songs of Solomon he is my bridegroom. పరమగీతములో ఆయన నా పెళ్లి కుమారుడు, నా ప్రియుడు. In Isaiah he is the prince of peace. యెషయా గ్రంథములో ఆయన సమాధాన కర్తయగు అధిపతి. In Jeremiah he is my righteousness. ఇర్మియా గ్రంథములో ఆయన నా నీతి. Oh, in Lamentation he is a weeping prophet. విలాప గ్రంథములో నా పక్షమున విలపించేటువంటి ప్రవక్త. In Ezekiel he is the 4 faces of the gospel. యెహెజ్కేలు గ్రంథములో సువార్తల యొక్క 4 ముఖములై ఉన్నాడు. Oh, in Daniel he is the 4th man in the fire. దానియేలు గ్రంథములో నాతో పాటు అగ్నిగుండములో నిలిచి ఉండేటువంటి 4వ వ్యక్తిగా ఆయన ఉన్నాడు. Yes, in Joshua he is a faithful husband. యెహోషువలో ఆయన నమ్మదగినటువంటి భర్తగా ఉన్నాడు. In Joel he is the baptizer of the Holy Spirit. యోయేలు గ్రంథములో ఆత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడై ఉన్నాడు. Do you know my midnight friend? నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో నీకు తెలుసా? The heavens open, my brothers and sisters, because the midnight friend is walking here. మన మధ్యలో ఆ మధ్యరాత్రి స్నేహితుడు సంచరిస్తున్నాడు కనుక నా ప్రియ సోదర సోదరులారా, మన మీద పరలోకం ఇప్పటికే తెరవబడినది. In Amos he is the divine plumb line. ఆమోసులో ఆయన కొల పాత్రగా ఉన్నాడు. Oh, in Obadiah he is a mighty savior. ఓబద్యాలో ఆయన బలమైనటువంటి రక్షకుడు. Oh, in Jonah he is a missionary. యోనాలో ఆయన ఒక గొప్ప మిషనరీ. In Micah he is my watchman. మీకాలో ఆయన నా కావలిదారుడు. In Nahum he is the one working with the vengeance. నహూములో ప్రతీకారము చేసేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. Oh, in Habakkuk he is a revival evangelist.
హబక్కుకులో ఆయన ఉజ్జీవం కలిగించే సువార్తికుడు. In Zephaniah he is gathering the remnant. జెఫన్యాలో శేషమును సమకూర్చువాడై ఉన్నాడు. In Haggai he is the greater glory in the temple. హగ్గాయిలో మందిరములో దిగి వచ్చిన అధిక మహిమగా ఆయన ఉంటా ఉన్నాడు. Oh, in Zechariah he is the source of the living water. జకర్యాలో ఆయన జీవ జలముల యొక్క మూలమైనాడు. In Malachi under his wings the healing shall be raised. మలాకి గ్రంథములో ఆయన రెక్కల నీడలో స్వస్థత కలగబోతా ఉన్నది. Come on, do you know my midnight friend? మీకు నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో తెలుసా? Hey, do you know my midnight friend? మీకు నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో తెలుసా? Welcome to New Testament. కొత్త నిబంధనకు స్వాగతం. In Matthew he is the king. మత్తేలో ఆయన రాజు. In Mark he is a servant. మార్కులో ఆయన సేవకుడు. In Luke he is a God's man. ఆ లూకా స్వార్థలో ఆయన దైవజనుడు. In John he is the son of the living God. యోహాను స్వార్థలో ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. In Acts of Apostle here fiery wings of the Holy Spirit. అపోస్తల కార్యములో పరిశుద్ధాత్మని యొక్క అగ్ని జ్వాలల వంటి రెక్కలు వంటి వాడు ఆయన. Oh, in Romans he is the God's righteousness. రోమా పత్రికలో ఆయన దేవుని నీతిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. In 1 Corinthians he is the gifts of the Holy Spirit. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆత్మ వరములుగా ఆయన మనతో ఉన్నాడు. In 2 Corinthians he is the last Adam. రెండవ కొరింథీలో ఆయన చివరి ఆదాముగా కనిపిస్తా ఉన్నాడు. Can you praise God for my midnight friend? నా మధ్యరాత్రి స్నేహితుని బట్టి దేవునిని స్తుతించగలరా? Oh, in Galatians he is the deliverer from every curses. ప్రతి శాపము నుండి విడిపించు వాడిగా గలతీలో మనకు కనిపిస్తా ఉన్నాడు. In Ephesians he is unshakable foundation. ఎఫెసీలో కదల్చబడని పునాదిగా ఆయన మనకుంటా ఉన్నాడు. In Philippians he is the immeasurable glory. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన కొలతలేనంత మహిమగా ఉండబోతా ఉన్నాడు. Oh, in Colossians he is the greatest glory, he is in you. కొలస్సీలకు రాసిన పత్రికలో అత్యధిక మహిమ వలె ఆయన మీలో నివసిస్తా ఉన్నాడు. In 1 Thessalonians he is coming, he is on the way. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆయన తిరిగి రానున్నవాడు. In 2 Thessalonians he is the Lord of peace. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రికలో ఆయన సమాధానకర్త. Come on, do you know my midnight friend? నా మధ్యరాత్రి స్నేహితుడు ఎవరో మీకు తెలుసా? In 1 Timothy he is the interceding for me. మొదటి తిమోతి పత్రికలో ఆయన నా కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. In 2 Timothy he is the best teacher. రెండవ తిమోతిలో శ్రేష్టమైన బోధకుడుగా ఉన్నాడు. In Titus he is a faithful shepherd. తీతులో ఆయన నమ్మకమైన కాపరి. In Philemon he is a closer than a brother. ఫిలమోనులో సహోదరుని కంటే సన్నిహితుడు. Oh, in the Hebrews he is the one shed the eternal blood for my redemption. నా విమోచన క్రయధనము నిమిత్తమై తన పరిశుద్ధ రక్తమును చిందించిన వాడిగా హెబ్రీ గ్రంథంలో కనిపిస్తా ఉన్నాడు. James he is my healer. యాకోబు పత్రికలో ఆయన నన్ను స్వస్థపరచువాడు. Lift your hands and praise God for your midnight friend. రెండు చేతులెత్తి మీ మధ్యరాత్రి స్నేహితుని బట్టి ప్రభుని స్తుతించండి బిగ్గరగా. Oh, in 1 Peter he is a great shepherd. మొదటి పేతురు పత్రికలో గొప్ప కాపరి. Oh, in the 2 Peter he is a greater glory of hope. రెండవ పేతురులో ఆయన మన కలగబోయే నిరీక్షణకు గొప్ప ఆధారమై ఉన్నాడు. In 1 John he is the God's love. మొదటి యోహానులో దేవుని ప్రేమ. In 2 John he is your truth. రెండవ యోహానులో ఆయన మన సత్యం. In the 3rd John he is the one who gives you prosperity. మూడవ యోహానులో మీకు సమృద్ధిని కలిగించువాడు. In Jude he is coming down with the thousands of saints. ఆ యూదా పత్రికలో వేవేల ప్రజలతో పరిశుద్ధుల సమూహముతో పరివారంతో వచ్చేవాడు. In Revelation he is the King of kings and Lord of lords, and who is going to receive the church. ప్రకటన గ్రంథములో సంఘమును తన ఎదుగు చేర్చుకునేటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవులకు దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు.